స్వరూపం, నీ సొంత రూపంతో. స్వరూపం అంటే నీ స్వరూపం, నీ ఆత్మస్వరూపం. అర్థమైంది? అంటే నీ సొంతమైన నీ ఆత్మస్వరూపంతో అనుసంధానం అవ్వడమే భక్తి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పిన ఆలోచించాలి. ఎందుకంటే నేను ఆత్మని అన్నాడు భగవంతుడు. ఇందాక చెప్పాలి కదా శ్లోకం, అహమాత్మ గుడాకేశ. అహం నేను ఆత్మని, గుడాకేశ అంటే అర్జునుడి నిద్రని జయించేసిండు. నిద్ర కూడా నిద్రని జయించే తపస్సు చేసిండు. మొత్తం తపస్సులో ఉన్నప్పుడు నిద్ర అవసరం లేని స్థితికి ఆయన లేదు. అందుకని ఆయన గుడాకేశ అంటాడు. ఓ అర్జున నేను ఆత్మని, అహం నేను ఆత్మని అన్నాడు. అందుకనే ఆ ఆత్మే మనలో ఉంది, మనందరిలో ఉంది. సర్వభూతాశయస్థిత. సర్వ అంటే అన్ని, భూతాలంటే ప్రాణులు, అన్ని ప్రాణులలో శయ స్థిత. ఈ లోకంలో ఉన్న 24 లక్షల జీవులలో నేనే స్థితమై ఉన్నాను అర్జున, ఆత్మగా అన్నాడు, ఆత్మస్వరూపంగా అన్నాడు. మరి స్వస్వరూపం అంటే, స్వ అంటే నువ్వు, స్వరూపం అంటే ఆత్మస్వరూపం. నీ ఆత్మస్వరూపంతో అనుసంధానం అవ్వాలి. నీలో ఉన్న ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతావో పరమాత్మతో అనుసంధానం అవ్వడం, కాబట్టి అదే భక్తి అన్నాడు. అందుకనే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అన్నాడు. అదే పెద్ద పూజ అన్నాడు. మన ఆత్మ దీపాన్ని పెట్టుకోవాలి. ఆత్మ జ్యోతి వెలుగుతలేదు, ఆత్మ గుడి గుడి ఉంది, ఊరుకుతుంది. అందుకని దాంట్లో మళ్ళా ఒత్తేసి మంచిగా నూనె గట్టిగా స్ట్రాంగ్ ఎక్కువ పోసి వెలిగించాలి. జ్ఞానం అనే జ్యోతి, జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి. 4వ అధ్యాయంలో, అధ్యాయం పేరే చూడండి, అధ్యాయం పేరు గొప్పగా పెట్టిండు భగవాను, జ్ఞాన యోగము. యోగం దేంతో యోగం? జ్ఞానంతో. జ్ఞానంతో కలుగు అంటున్నాడు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జ్ఞానంతో. కర్మయోగం, కర్మతో యోగం. కర్మతో కలిసిపో, జ్ఞానంతో కలిసిపో. చూడండి ఎంత గొప్పగా చెప్పిండు. అధ్యాయ పేరే అంత గొప్పగా పెట్టినాడు. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరము అంటే చీకటమ్మ. ఈ గుండెలో ఏముందంటే అజ్ఞానం అనే చీకటి ఉంది. ఏంటా అజ్ఞానం? నేను శరీరమే, నేను ఆత్మని కాదు అని అజ్ఞానం. అందుకే కదా శరీరంకే వేస్తున్నాం అని, శరీరానికి వినబెడుతున్నాం, పండబెడుతున్నాం, తయారు చేస్తున్నాం, మేకప్ వేస్తున్నాం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం మేడ మీద భోజనం పెడుతున్నాం. ఏం పెడుతుంది? దేనికి పెడుతుంది? శరీరానికి. నేను దేనికి పెడుతున్నా? ఆత్మకి. వెరీ గుడ్. ఆత్మకి ఆకలైనప్పుడే అన్నం పెడుతున్నాం. అలాగే ఆత్మకి ఆకలి, ఆత్మకి ఆకలి వాళ్ళ శరీరానికి ఆకలి ఎప్పుడు ఎదగడండి. అందుకని ఋషులందరూ అన్నం తినడం తగ్గించి ఆత్మకి ఆకలి తీరుస్తున్నారు. ఆత్మకి ఆకలి అవుతుంది. ఆ ఆకలి పేరే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము ఆ ఆత్మకి పెట్టి దాని ఆకలి తీరుతుంది. శరీరానికి ఆకలి ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మకి ఆకలి పెరుగుతుంది. ఆకలి ఉండాలి, మనకి ఆకలి ఉండాలి, కానీ శరీరానికి కాదు. ఆత్మ ఆకలి తపన ఉండాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. నేను ఇంకా పరమాత్మకి దగ్గర అవ్వాలి, బోలెడంత జ్ఞానం ఉంది నేను నేర్చుకునేది అన్నది మనలో తపన ఉండాలి. అప్పుడు ఏమైందంటే మేడం, ఆ తపన తపస్సుగా మారి ఆ తపస్సు మనకు శక్తిని ఇవ్వడం వల్ల శరీరానికి ఆకలి కాదు. ఎందుకంటే మన లోపల ఏముంది? మొత్తం జ్ఞానం 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 నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాం మనం. ఆ తపన మనకి ఆకలి కానివ్వదండి.
ఎప్పుడైతే శరీరానికి ఆకలి తగ్గుతుందో ఆత్మకి దగ్గర అవుతున్నాం. అందుకని కొంచెం తగ్గిపోతుంది. అందుకని మితాహారం అన్నాడు, పత్రిజీ కాదు భగవంతుడు. మితాహారం తినమని మనకి ఎన్నో క్లాసులలో సారి చెప్పిండు. కానీ ఆ శ్లోకం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః అన్నాడు. ఎవరైతే మితాహారం తీసుకుంటారో, తక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు, మధ్య మార్గంగా తీసుకోవాలి, తక్కువ లేక ఎక్కువ లేక. మితాహారం ఎవరైతే తీసుకుంటారో శరీరానికి ఆకలి ఎప్పుడైతే తగ్గుతుందో, ఆత్మకి ఆకలి పెరిగినప్పుడు, ఆత్మజ్ఞానం ఎక్కువైనప్పుడు మోక్షానికి దగ్గర అవుతారు. ఇంత మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారని భగవంతుడు. నేర్చుకోవడానికి మనకి సమయం లేదు. నేర్చుకోకు నాకేం చేసేది అంటాడు భగవంతుడు. ఎందుకంటే మనం పుస్తకాలు కొనిస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం పిల్లల కోసం. చదువుకుంటావా చదువుకో, లేకపోతే నువ్వు నాశనం అవుతావు, నీకు వెళ్ళ వచ్చినాక నిందాడుతుంది అంటాం. అంటామా లేదా అంటాం. డబ్బులు ఖర్చు పెట్టినాం, అయినా పంపించినాం, పుస్తకాలు కొనిచ్చినాం, చదువుకోకపోతే ఇంకేమైనా వేస్తామా? కొట్టలేదు తిట్టలేదు, చెప్పే రకంగా చెప్పినాక కూడా వినకపోతే ఇంక పెద్ద మాట అంటాం. నీ కర్మను అనుభవిస్తావు అన్నాక భగవంతుడు కూడా అదే చెప్తాడు. నేను ఇయ్యాల్సిందంతా నీకు ఇచ్చేసిన, శ్వాసనిచ్చిన, ఆలోచించే శక్తిని ఇచ్చిన, మాట్లాడే శక్తిని ఇచ్చిన, ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చిన, నీకు ఇబ్బంది ఏదంట, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించుకునే శక్తిని ఇచ్చిన, మాట్లాడే శక్తిని, ఏ జీవికి లేనిది నీకు ఇచ్చిన, ప్రాణం పోసిన ఆయననే కదా. ఇవన్నీ ఇచ్చి ఆత్మజ్ఞానం అనే గ్రంథాన్ని గురించిన అప్పుడప్పుడు మీరు తప్పుదోవలకు వెళ్ళినప్పుడల్లా ఇది మిమ్మల్ని కాపాడుతారు, మీకు ఇచ్చిన, మీరు దీని వాటమే పడతారు. అన్నీ ఇచ్చింది కాబట్టి భగవంతుడు సైలెంట్గా ఉంటాడు. అందుకని లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. భగవంతుడు ఒక గీత గీసి పోయి గీత దాటకుండా బిడ్డ అన్నాడు. మనం కూడా పిల్లలకి గీతలు గీతాం కదా, అందుకు పెట్టామా ఒక చిన్న ఉన్నప్పుడు ఆడపిల్లలు కానీ నేను చెప్పిన చిన్నమైన ఉంటావాలమ్మా, దాని పేరే గీత. పిల్లలు కొంచెం చెడు మార్గంలోకి వెళ్ళద్దు అని జాగ్రత్త పడడం కోసం, పిల్లల కోసం నేను చెప్పినట్టు వినాలా అంటారు. భగవంతుడు కూడా నేను చెప్పినట్టు వినండి, గీత దాటకండి, గీత లోపల ఉండండి అన్నాడు. గీత లోపల అంటే ఇలా, గీత బయట ఉన్నాం మనం, భగవద్గీత లోపల ఉండండి, గీత బయట ఉన్నాం మనం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనం ఏమైనా వేస్తామా? మన పిల్లలు మనం చెప్పిన ఎంత చెప్పినాం వినట్లేదు, నేను చేయలేము, మితిమీరిపోయిండు, వాళ్ళ దానికి వాళ్ళు ఇష్ట పెడతాం. అప్పుడు ఒక బోస్ తగ్గుతుంది చూడు, అప్పుడు మళ్ళీ మన దారికి వస్తాడు అంటామా లేదా? అప్పుడు మనం కూడా దేవుడు చెప్పినట్టు వినకపోతే మనకు ఒక బోస్ కలిగినాక అప్పుడు దేవుడా మనం కూడా తిప్పటిపోతాం, దేవుడా మనం కూడా సాయిబాబా పెడుతూ పోతాం. దేవుడా మన జీవితంలో జరిగింది. కొంచెం బోరు కావద్దని చెప్తున్నాను, ఇంకా నీ గుమ్ములు కూడా ఎక్కుతాలేకపోతే నిజమండి, తెలుసుకోవాలా మన కోసం ఎంత చేస్తున్నాడు భగవంతుడు. కానీ ప్రతి ఒక్కరు మన భగవంతుడిని నింపిస్తున్నాము. నాకు ఇది చేయలే, నాకు అది చేయలే, మన చిన్న సూపు చూసిండు, అలా పెద్ద సూపు. చిన్న సూప్ అంటే ఏంటి, పెద్ద సూప్ అంటే ఏంటి? పెద్ద సూప్ అంటే పుణ్యం చేసుకున్నారు వాళ్ళు, చిన్న సూప్ అంటే పాపం చేసుకున్నావు నువ్వు. అర్థమైందా? మన కర్మని బట్టి మన జీవితం ఉంటుంది, కానీ భగవంతుని బట్టి ఉండదండి. భగవంతుడు ఏం చెప్పిండు? భగవంతుడు కూడా శనీశ్వరుని ద్వారా వారి యొక్క కర్మల్ని కూడా వాళ్ళు అనుభవించి భూలోకానికి రాలేదా? నారాయణ వెంకటేశ్వర అవతారంలో వచ్చిందా లేదా? ఒక్కొక్క అవతారం పొందడానికి ఆయన ఎన్నో కర్మల్ని అనుభవిస్తున్నాడు. మరి భగవంతుడికి తప్పనప్పుడు మనకెలా తప్పుతుందండి? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇది మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా బుర్రలో ముద్ర వేసుకోండి. ఏ కర్మ వదిలిపెట్టదు, పుణ్యకర్మ అయినా వదిలిపెట్టదు, మంచిగా భోగం సుఖం ఇస్తుంది. పాప కర్మ అయినా వదిలిపెట్టదు, మంచి పాపం ఇచ్చి రోగాన్ని కూడా ఇస్తుంది.
అది వేసుకోండి, ఏది అనుభవించాలో అది అనుభవించండి. అందుకని అన్నమయ్య రెండు అంటుండే, ఇంకా పాపమద్దు పుణ్యమద్దు అంటున్నాడు. నానాటి బ్రతుకు నాటకము నాటకము. అన్నమయ్య ఇప్పుడు నేను మీ అందరికి మేడంగా నాటకం వేయడానికి వస్తున్నాను. వాళ్ళ మా ఇంట్లో భార్య, మా పిల్లలకి తల్లిగా, అమ్మగా, మా అత్తకి కోడలిగా, మా మరిదికి వదినగా, మా యారకి అక్కగా, మా మా ఆడపడుచుకి, మా అన్నకి, చెల్లిగా, మా అమ్మకి, కూతురిగా, పాత్ర, మా తమ్మునికి, అక్కగా, మా అమ్మకి, అమ్మమ్మగా, నానమ్మ పాత్ర, తర్వాత ముసలిగా, వృద్ధురాలిగా, తర్వాత చిట్టు చివరిది శవం. ఇన్ని వేషాలు వేయడానికి, ఇన్ని నాటకాలు వేయడానికి వచ్చినాను. ఏ పాత్ర సరిగా వేయకపోయినా మళ్ళా జన్మ. అన్ని నాటకాలు వేయాలి. చూడండి, స్టేజ్ మీద మనం ఒక స్టేజ్ రెడీ చేసినాం మా ఊళ్ళో గోడగిరి బ్రహ్మంగా ఆడడానికి. వచ్చిండు వాళ్ళు నాటకం చక్కగా ఆడారు అనుకోండి, ఇంకొకరు పైసలు ఎక్కియలేదు శబాష్ అని చెప్పాలి. అదే నాటకం వాళ్ళు మంచిగా ఆడలేదు అనుకో, ఏం చేస్తాం? దుక్కు తింటాం, బట్టలు కట్టి కొడతాం, కొన్ని కోతలు తగ్గిస్తాం. అవునా కదా? సేమ్ ఇదే మన జీవితంలో జరుగుతుంది. అర్థమైందా? అది భూలోకంలో స్టేజ్, అది సాయిలోకంలో స్టేజ్, అంతే తేడా. అందుకని నానాటి బ్రతుకు నాటకము. శంకర్ కానకం కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, కనక కన్నది కైవల్యము, నిజము పోవుటయు నిజము, నటనడి మీ పని నాటకము, నాటకము. తెగదు పాపము తీరదు పుణ్యము, నగినగి పని నాటకము, నాటకము. అంటే ఓకే చూద్దాము. మళ్ళీ ఏం చేస్తాం? చావమా చస్తాం, మళ్ళీ చస్తాం, తర్వాత మళ్ళీ ఉంటాం. ఇదే పని, దీని పేరే కాలచక్రం. మంచిగా వినండి, మీకు అసలు నవ్వుకుంటే అయితే కామెడీగా ఉంది కానీ సీరియస్గా అంటే పుడుతున్నాము, చస్తున్నాము, చచ్చిన వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పదు. అందుకని జాతస్యని ధ్రువో మృత్యు. మళ్ళీ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అన్నమయ్య అట్లే ఇప్పుడు భగవానుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? జాతస్యని ధ్రువో మృత్యు ధ్రువం మృత జన్మస్య. అంటే ధ్రువం మళ్ళీ ఎవరైతే పుడుతున్నారో తప్పకుండా చచ్చిపోతారు. చనిపోయిన ప్రతి ఒక్కరు పుడతారు. ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు పుడతారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పుట్టిన వాళ్ళందరూ చస్తారు, కరెక్టే. మరి చచ్చిన వాళ్ళందరూ ఎవరు పుడతారు అంటే కర్మలు ఉన్న వాళ్ళు పుడతారు. కర్మ ఉంటే జన్మ మళ్ళీ వస్తుంది. అదే చచ్చిపోయిన వాళ్ళకి కర్మలు లేవనుకో, ఎవరికన్నా కర్మలన్నీ జ్ఞానం పెంచుకొని దగ్గర చేసుకున్నారనుకో, వాళ్ళు మళ్ళీ జన్మ ఉండదు. అంటే కాలచక్రంలో ఎవరైతే ఇరుక్కున్నారో, మన కాలు ఇట్లా నిలిచిందనుకో, అంటాం కదా ఇరికిందని, అట్లనే నువ్వు ఎంత ఇరికినావు? కాలచక్రంలో ఇరికినావు.
కాలచక్రంలో నువ్వు విరిగినావు, దేవుడు అసలు నేను తీయడానికి గట్టే చెప్పండి రాడు అసలా రాడు. మనం వెళ్ళిపోతున్నావు రోజు. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళట్లేదు. దేవుడి ప్రతిరూపం దగ్గరికి పోతున్నాం. స్వయంగా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ గుండెల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్తే నీ కాలచక్రం నుంచి నీకు నువ్వు పోతే భగవంతుని దగ్గరికి రాడు. నేర్పడానికి 100 సార్లు 1,000,000 సార్లు వచ్చేసింది ఆల్రెడీ. మన దగ్గరికి వచ్చి నేర్పి 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 ఆఖరికి గ్రంథం ఇచ్చిపోయింది. అర్థమవుతుందా? రాముడుగా వచ్చిండు, నరసింహస్వామిగా వచ్చిండు, కృష్ణుడిగా వచ్చిండు, బుద్ధుడిగా వచ్చిండు, బ్రహ్మంగారిగా వచ్చిండు, వామనగా వచ్చిండు, ఎన్ని అవతారాలుగా వచ్చి నేర్పించిండో ఆఖరికి ఈ గ్రంథం రూపంలో వచ్చింది. అందుకనే ఈరోజు మనమే ఈ గ్రంథం అనే జ్ఞానము మన అంతరంగంలో పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ లోపల ఉన్న దేవుని దగ్గరికి వెళ్తే కాలచక్రం నుంచి విడుదల నీకు నువ్వు పోతేనే అవుతావు. మరి కాలచక్రం నుంచి విడుదల కావాలి అంటే ఎంత సాధన చేయాలి, ఎంత నేర్చుకోవాలి? సాధన కుదరాలంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే గ్రంథాలు చదవాలి. మనమేమో చదవమాడే పత్రిక ధ్యానమే చేయమన్నాడు, అంతే ధ్యానం చేస్తుంది. ఎవరు ఏ పుస్తకం చదువుతున్నారు చెప్పండి? ఇంతమంది ఉన్నారు కదా మంచిగా. ఏ పుస్తకం చదువుతున్నారు చెప్పండి? మేడం నేను ఈ పుస్తకం చదివిన ఈ పాయింట్ నేను గట్టిగా పట్టుకున్నా, ఈ పుస్తకం ద్వారా నేను ఈ పాయింట్ నేర్చుకున్నా మేడం, నేను ఆన్సర్ ఇస్తున్నాను చేతిలో అంటాను. పుస్తకాలు చదువుతామే కనీసం భగవద్గీతను మనం చదవాలి. వేమన పద్యాలు ఉన్నాయి, బ్రహ్మంగారు ఉన్నారు, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. ఇవన్నీ ఏంటి? కాలచక్రం నుంచి మనల్ని విడుదల చేసే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఉన్న గ్రంథాలు. అందుకని తప్పకుండా ప్రయత్నం చేయాలి. నేను చెప్తాను, నేను ఒక తర్వాత మీ ఇష్టం, ఎవరిది వాళ్ళ ఇష్టం అండి. అందుకని చక్కగా ఈ కాలచక్రం నుంచి మనకేం చెప్తున్నాడు? తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ నాటకం అంతా జీవితం అంతా నాటకం ఆడడానికి వచ్చినాడు. ఆ నాటకంలో నేనే ఆడుతున్నాను అన్నప్పుడల్లా నీకు కర్మ అంటుతుంది. నేనేమి ఆడట్లేదు, ఆడిపించుకుంటున్నాడు, నేను నిమిత్త మాత్రమే అన్నప్పుడు నీకు ఏ కర్మ అంటారు అన్నాడు. చూడండి ఎంత గొప్పగా చెప్పిండు. అందుకని భక్త ప్రహ్లాద ఇక్కడ ఉంది నేను కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మే నాలో ఉన్నాడు, ఆ సాక్షాత్తు ఆ పరమాత్మే నేను అని అలా ఉన్నాడు. కాబట్టి ప్రతి క్షణము తనని రక్షించుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేను చేస్తున్నాను, నేను అనేది ఎప్పుడైతే ఆహా ఉంది నేను చేస్తున్నాను అంటానో ఆ కర్మని అంటుతుంది, పుణ్యమైన అంటుతుంది, పాపమైన అంటుంది. ఎప్పుడైతే నేను చేయట్లేదు, నేను నిమిత్త మాత్రం నాతో చేయించుకుంటుందో అని ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళ్ళి అనుకుంటావో అప్పుడు నీకు ఏ కర్మ అంటుంది. మనం అప్పుడు పసిపిల్ల స్థితికి వెళ్ళిపోతాం. అందుకని నువ్వు నీ కర్మ ఎందుకు అంటుంది నీకు అంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నావు కాబట్టి. అనుకుంటున్నావు చెప్పండి, అనుకుంటున్నాం. అందుకే నేను అప్పటి నుంచి ఇక్కడ మనం చెప్పుకునేది మనం కాదు క్లాసు, ఏదైనా డిజైన్ చేయబడే ఉంటుంది. డిజైన్ చేయబడిన క్లాస్లో అద్భుతంగా సక్సెస్ అయితే నా అంతా మంచిగా ఎవరు చెప్పారు నేను చెప్పగలుగుతున్నాను అని ఎప్పుడైతే అహంలోకి వెళ్తామో ఆ క్లాస్ ఫెయిల్ అవుతుంది. అందుకని నిమిత్త మాత్రంగా ఎక్కడ యజ్ఞం జరిగినా మీరు గమనించండి. పోయినసారి యజ్ఞం 4 రోజులలో 4-5 శాఖాలకు మనకు రిజల్ట్ వచ్చేసింది. శాఖాలుగా మారిండారు అంటే యజ్ఞ ఫలితం ప్రసాదం వచ్చింది. మనం 4 రోజులు యజ్ఞం చేసినాం ఇక్కడ భగవద్గీత యజ్ఞం. ఆ 4 రోజుల యజ్ఞంలో 4 శాఖాలుగా మార్చింది పరమాత్మ. ఆ ఫలితం అయినది, అది యజ్ఞ ప్రసాదం అంటే. మనం దానికోసం కదా యజ్ఞం చేసేది, సత్యం తెలుసుకోవడం. అది హింస చేస్తున్నాం, అహింస మార్గంలోకి రావడం కోసం ఈ సత్యాన్ని బోధ చేస్తున్నాం.
కాబట్టి ఆ యజ్ఞ ఫలితం మనకు వచ్చింది. నేను చేస్తున్నాను అన్నది మర్చిపోమన్నాను. అందుకే కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన. కర్మణ్యేవాది కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాదే సంతోష కర్మణి. నువ్వు కర్మలు చెయ్యడానికి మార్గం ఈ శ్లోకంలో చెప్తుంది. బిడ్డ నువ్వు కర్మ మాత్రమే చేయు, దాని ఫలితం నాకు కలిసి పెట్టు. ఆ ఫలం అడిగింది. నువ్వేవో పండు వేస్తున్నావు. భగవంతుడు ఏ పండు అడిగలే మిమ్మల్ని, కర్మ ఫలం అడిగింది. పత్రం పుష్పం ఫలంతో ఏమని పండు వేస్తున్నావు. అది మధ్యాహ్నం చెప్తున్నాం శ్లోకం. పత్రం పుష్పం ఫలంతో, ఫలం అంటే అరటి పండు తీసుకొని ధర్మదానికి ఇస్తున్నారు. ఏ పండు అని రాసింది ఉందా అట్లా? పండ్లు మస్తున్నాయి కదా, జామ పండు ఉంది, సీతాఫల పండు ఉంది, మామిడి పండు ఉంది, యాపిల్ పండు ఉంది. దాని పరమార్థం తెలుసుకోవాలి. ఏ పండు అడిగింది పండు కాదు, ఫలం, కర్మ ఫలం. ఎంత గొప్పగా మనల్ని తీర్చిదిద్దడానికి ఎంత అద్భుతమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చింది మనకి. ఈ కర్మ ఇప్పుడు నేను ఈ రోజు కర్మ చేస్తున్నా. ఈ కర్మ చెయ్యడం వరకే నా బాధ్యత, చేయించడం వరకే తన బాధ్యత. ఆమె చేపిస్తుంది, చేస్తుంది, ఫలితం ఆయన. ఇది అడిగింది. కర్మ చేయు, సన్యసించు, ఆ ఫలితం నాకు వదిలిపెట్టు. ఇప్పుడు అదే కదా మనం వ్యవసాయం చేసేది. ఫస్ట్ మనం ఏం చేస్తాం? మనం జాబ్ చేస్తున్నాం, ముందే జీతం ఇస్తాడా? ఇస్తాడా? ఒకటన్నా ముందే జీతం ఇస్తే ఏం చేస్తాం? జీతం ఇచ్చింది ఇంకో జీతం చూసుకుంటామని ఎక్కువ ముందు జీతం ఎవడియ్యాడు. అందుకే ముందు ఫలితం దేవుడు ఇయ్యాడు. ముందే ఫలితం ఇస్తే మనకు బద్ధకం అవుతుందని చెప్పి భగవంతుడు ముందు ఫలితాలు ఇయ్యాడు. అందుకే పొలాలలో ముందు అన్ని విత్తనాలు వేసుకొని కూర్చుంటాం అంతే. మన పని ఏంది? దున్నడం, దున్ని చేసి విత్తనాలు పలకడం. పలికిన తర్వాత చూసుకోవాల్సింది ఎవరు? భగవంతుడు. అదే కదా చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా సంసారంలో ఎన్నో ఉన్నాయండి. ఒక సంసారమే చాలండి మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి. ఏం అవసరం లేదు, బయట పోవాల్సిన అవసరమే లేదు. అందుకని సంసారమే నిర్మాణం అన్నారు. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, అత్తమామ దగ్గర కోడలు, కోడల దగ్గర అత్తమామ, అన్నీ ఉన్నాయి నేర్చుకున్నాం. ఇల్లే సర్వస్వం, ఇదే పెద్ద వైకుంఠం అన్నాడు భగవంతుడు. ఈ వైకుంఠాన్ని మొత్తం చెత్త కుంట చేసేస్తుంది. వైకుంఠం ఏమైతుంది? చెత్తల కుంట అవుతుంది మొత్తం లొల్లుతో. అందుకనే ఈ అద్భుతమైన గృహాలయమే దేవాలయం కంటే గొప్ప. ఎందుకంటే ఈ గృహంలో ఎన్నో ఉన్నాయి నేర్చుకునేవి. అత్త దగ్గర కొన్ని, కోడల దగ్గర కొన్ని, తల్లి దగ్గర కొన్ని, చెల్లె దగ్గర కొన్ని, అక్క దగ్గర కొన్ని. ఈ కొన్ని అన్ని నేర్చుకొని మౌనంగా నేర్చుకున్నవాడు అద్భుతంగా తొందరగా పరమాత్మకి దగ్గర అవుతాడు. నేను చెప్పినట్టే వినాలి అని ఎవరైతే అంటారో ఆ ఇల్లంతా నరకం. చలో మనం అందరం కలిసి అందరం గౌరవించుకుంటూ, నువ్వు చెప్పినట్టు నేను వినాలా, నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నేను అర్థం చేసుకోవాలా, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది స్వర్గం. ఇలా ఉండాలి మన ఇల్లు. ఈరోజు మేము జ్ఞానంగా కలిసి నుంచి మేము ఇలాగే మార్చుకున్నాం. మరి ఎన్ని రోజులు నేను బయట ఉంటున్నానంటే మరి ఉమ్మడి కుటుంబం. ఇప్పటికి మాకు 25 సంవత్సరాలు